ఈ జీవి రెడ్డి అనే ఆయన ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు ఆ మధ్య వరకు. ఆ తర్వాత ఆయన వైసీపీలోకి తీసుకురావడానికి ప్రకాశం జిల్లా తరఫున బాలినేని గాని, వైవి సుబ్బారెడ్డి తరఫున జగన్మోహన్ రెడ్డి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి అంటే అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి అనేక నిజాల్ని ముఖ్యంగా అప్పుల విషయంలో వైసీపీ సర్కారు ఎన్ని రకాల అప్పులు చేస్తుందనే దాన్ని చాలా క్లియర్ కట్‌గా బయటికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి జీవీ రెడ్డి. ఆయన్ని ఆ విషయంలో ఆయన చంద్రబాబు అప్పులు తీసుకొచ్చారో బయటికి, జగన్ తీసుకొచ్చారో పక్కన పెడితే చాలా పక్కా ప్రణాళికతో కరెక్ట్ ప్రూఫ్స్‌తో ఆయన అనేక అంశాలను బయట పెడుతూ ఉంటారు. బేసిక్‌గా ఈయన ఒక క్రిమినల్ లాయర్. కోర్ట్‌లో కూడా ఈయనకు సంబంధించినటువంటి వాదనల విషయంలో చాలా స్ట్రాంగ్‌గా వాదనలు వినిపిస్తూ ఉంటారనేటువంటి పేరు ఈయనకుంది. ఎక్కువగా తెలుగుదేశం పార్టీ అనుకూలంగా ఉండేటువంటి మీడియా ఛానెల్స్‌లో ఆ ప్యానెల్స్‌లో కూర్చొని మాట్లాడుతూ ఉండేవారు. సరే, రెండు వైపులా కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు రాజీనామా చేశారు కాబట్టి రాజీనామా డీటెయిల్స్ మాట్లాడుకుందాం ఎందుకు చేశారంటేనే. ఇప్పుడు కూడా ఆయన చంద్రబాబు ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉండాలి. అక్కడ ఉన్నటువంటి అంశాలు బయటికి తీయాలని నేనైతే పర్సనల్‌గా కోరుకుంటా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పాలనలో అనేక లొసుగులు ఎవరి పాలనలో అయినా 98% లొసుగులు ఉంటాయని నమ్ముతా నేను. సో ఆ 98% లొసుగులు చంద్రబాబు పాలనలో కూడా ఉంటాయి కాబట్టి అవి కూడా ఈయన బయటికి తీయాలి. నిజానిజాలు ప్రజలకు తెలియజేయాలని నేను పర్సనల్‌గా అయితే కోరుకుంటున్నా. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఈయన కాంగ్రెస్ పార్టీకి అధికార ప్రతినిధి టైప్‌లో మీడియా సమావేశాల్లో కూర్చొని మాట్లాడుతూ ఆబ్వియస్‌లీ అప్పుడు అధికారంలో ఉంది జగన్ కాబట్టి ఆయన వ్యతిరేకంగా ఆయనకు సంబంధించినటువంటి అనేక అంశాలను బయటికి తీస్తూ విత్ ప్రూఫ్స్ ఆయన ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉండేవారు. అప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నారు. తెలుగుదేశం గాని, వైసీపీ గాని పోటాపోటీగా ఈయన్ని తమ పార్టీలోకి చేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తే అల్టిమేట్‌గా తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ఆబ్వియస్‌గా ఆయన అధికారంలో ఉన్న పార్టీ మీద పోరాటం చేస్తున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఆయనకి చేరడం మరి ఇష్టమో మరి ఏదో మొత్తానికి ఆయన జాయిన్ అయ్యారు. జాయిన్ అయిపోయారు. ఎలక్షన్ వచ్చింది. ఆయన పోటీ ఏమీ చేయలేదు ఆ పార్టీ తరఫున. తర్వాత ఈయనకి నామినేటెడ్ పదవి ఇచ్చారు. ఏది మన ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్‌గా. నిజానికి ఆయన పడిన కష్టాన్ని మెచ్చుకోవాలి. అట్లాగే టీడీపీ ఇచ్చిందా, వైసీపీ ఇచ్చిందా పక్కన పెడితే ఆయనకి ఇచ్చినటువంటి పదవి విషయంలో కూడా తెలుగుదేశం పార్టీని ఇక్కడ మనం డెఫినెట్‌లీ మెచ్చుకోవాలి. ఎందుకంటే ఏదో ఇగ్నోర్ చేసేయకుండా కరెక్ట్ పదవిని ఆయనకి అందించినట్టు చెప్పుకోవాలి. అయితే తీరా ఈయన ఏపీ ఫైబర్ నెట్‌లో జాయిన్ అయిన తర్వాత అసలు తలకాయ నొప్పి మొదలైంది. అంటే వ్యవస్థల్ని చంద్రబాబు నుండి, జగన్ నుండి వ్యవస్థల్ని ఎంత దారుణంగా భ్రష్టు పట్టించేశారు అనటానికి ఏపీ ఫైబర్ నెట్‌లోకి ఈయన అడుగుపెట్టిన తర్వాత జగన్ పాలనలో జరిగినటువంటి భ్రష్టు వ్యవహారం ఒక ఇంపార్టెంట్ థింగ్. అక్కడ 410 మంది ఉద్యోగులని ఉత్తినే అక్కడ కూర్చోపెట్టి మేపుతూ ప్రజల సొమ్ముని అంటే మనం కట్టినటువంటి ట్యాక్స్ సొమ్ము ఏపీ ఫైబర్ నెట్ కూడా వెళ్తది కాబట్టి అక్కడ జీతాలు తీసుకున్న వాళ్ళది కూడా మన సొమ్మే. మనం కట్టిన ట్యాక్స్ సొమ్మే అది. సో ఆ సొమ్ములోంచి ప్రజల సొమ్ములోంచి ప్రభుత్వ ఖజానాలో వచ్చిన ట్యాక్స్ సొమ్ములోంచి వాళ్ళకి ఉత్తుత్తినే జీతాలు ఇవ్వడం. వాళ్ళు ఎటువంటి పని చేయకుండా ఉండడం. అక్కడ ఎండీగా ఉన్నటువంటి దినేష్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఆయన అక్కడ ఉండి జగన్మోహన్ రెడ్డి హయాంలో అనేక రకాల అక్కడ అక్రమాలు చేయడమో, లేకపోతే ఈ అవినీతి చేయడం, ఇవన్నీ చేయడం. ఈ విషయంలో ఈయనకి ఒక్కొక్కటి వెళ్ళిన దగ్గర నుంచి ఒక్కొక్కటి చెక్ చేస్తుంటే ఇక మైండ్ బ్లాక్ అవుతుంది ఆయనకి. సో దెబ్బకి ఇమ్మీడియేట్ నిర్ణయం ఏం తీసుకున్నారంటే ఒక చైర్మన్‌గా ఆయనకి అధికారం ఉంది కాబట్టి 410 మందిని ఇమ్మీడియేట్‌గా సస్పెండ్ చేశారు. వీళ్ళందరూ కూడా వైసీపీకి అనుకూలంగా పనిచేసేవాళ్ళు. అసలు వైసీపీయా, టీడీపీయా పక్కన పెడితే ఉత్తినే అక్కడ కూర్చొని బేవర్స్‌గా తింటూ పడుకుంటున్నారు తప్ప, లేకపోతే ఇంటికెళ్ళిపోతున్నారు తప్ప ఏ రకమైనటువంటి పని అక్కడ లేదు. అసలు నిజానికి ఏపీ ఫైబర్ నెట్ అనేది ఒక జియోకి పోటీగా, లేకపోతే ఒక ఏసీటీ అనే ఫైబర్ నెట్ ఉంది. దానికి పోటీగా, లేకపోతే ఎయిర్టెల్ వాళ్ళ ఫైబర్ నెట్ ఉంది. వాళ్ళకి పోటీగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అనేక హౌస్ హోల్డ్స్ లో ఆ ఫైబర్ నెట్ ప్రభుత్వం తరఫున కనుక పెట్టించగలిగితే ప్రైవేట్ సెక్టర్ యొక్క ఆహ్, పోటీని తట్టుకొని ప్రభుత్వం దానికి సంపాదిస్తే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుద్ది. సో 50,00,000 కలెక్షన్‌లు ఇప్పిస్తాననే టార్గెట్‌తో ఆయన రంగంలో దిగాడు. సో అట్లాంటి ప్లాన్‌తో దిగినటువంటి వ్యక్తి ఇవన్నీ చూసేసరికి ఒకసారిగా షాక్ అయ్యాడు. ఈ వీడియో ఇంకా ఉంది చెప్తాను ఒకసారి వినండి నేను చెప్పేది. షార్ట్స్ ఉన్నాయి మన ఛానెల్‌లో ఒకసారి షార్ట్స్ చూడండి. అనేక రకాల టాపిక్స్ కవర్ చేస్తున్నాం. ఈ వీడియో అయిపోగానే షార్ట్స్ చూడండి. షార్ట్స్ మీకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతాయి. చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అవి చూసి ఈ ఛానెల్ మనకు ఉపయోగపడద్దా అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో జీవి రెడ్డి ఇదంతా చూసిన తర్వాత వీళ్ళందరిని ఒక్కసారిగా రాత్రికి రాత్రి పీకి పడేసాడు ఆ ఉద్యోగాల నుంచి. పీకేసినా కూడా వేరే ఓ రకమైనటువంటి ఉండేటువంటి ఒక లూప్ హోల్‌ని అక్కడ టెక్నికల్ గా ఉండే ఒక లూప్ హోల్ ఉపయోగించుకుని ఐఏఎస్ దినేష్ కుమార్ అనేటువంటి వ్యక్తి వాళ్ళకి 2 నెలల పాటు పీకేసిన తర్వాత కూడా 2 నెలల పాటు జీతాన్ని ఇవ్వడం స్టార్ట్ చేశారు. అక్కడ జీవీ రెడ్డికి పిచ్చ కోపం వచ్చింది. ఇక చంద్రబాబు నాయుడుతో అపాయింట్మెంట్ ఈ మొత్తానికి సంబంధించినటువంటి మంత్రి బీసీ శాఖ మంత్రి ఎవరు ఉన్నారో ఆయనతో బ్రాడ్కాస్టింగ్ శాఖ అనుకుంటా ఆయనతో మీటింగ్ కి ప్లాన్ చేస్తే ఆయన నుంచి
సరిగ్గా రెస్పాన్స్ రాకపోవడం, చంద్రబాబు నుంచి పెద్దగా రెస్పాన్స్ రాకపోవడంతో చూసి వెయిట్ చేసి ఒక్కసారిగా ప్రెస్ మీట్ పెట్టేసి, ఇదిగో ఈ ఐఏఎస్ ఆఫీసరు దేశద్రోహం చేస్తున్నాడు. అంటే రాష్ట్ర ద్రోహం చేస్తున్నాడు. రాష్ట్ర ఖజానాకు సంబంధించిన డబ్బుని అప్పనంగా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలనలో అప్పజెప్పాడు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మేము చర్యలు తీసుకున్న తర్వాత కూడా ఈ ఐఏఎస్ ఆఫీసర్ జగన్ తొత్తులాగా గతంలో ఉండే అదే మెంటాలిటీ ఇంకా కంటిన్యూ చేస్తూ ఆ 400 మందికి జీతాలు ఇస్తున్నాడు. ఈడు ఒక దుర్మార్గుడు అంటూ ఒక ప్రెస్ మీట్ పెట్టి నానా రచ్చ చేశాడు. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఈ దెబ్బకి ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ రియాక్ట్ అవ్వడం మొదలెట్టారు. అంటే ఇప్పుడు నేను ఒక జర్నలిస్ట్‌ని. నేను తప్పు చేశాను అనంగానే నా వెనకాల జర్నలిస్టులు అందరూ నిలబడడం అనేది మన దేశపు దౌర్భాగ్యం. ఒక కులానికి చెందిన వ్యక్తిని అనుకోండి. నేను ఏదైనా తప్పు చేశాను ఎవరైనా నా మీద ఆరోపణ చేస్తే నా కులపు వ్యక్తులందరూ అవతలోడి మీద పడిపోవడం. ఇదొక వరస్ట్ థింగ్. అదొక కాస్ట్ బేస్డా, రిలీజియన్ బేస్డా, కమ్యూనిటీ బేస్డా, అఫీషియల్స్ బేస్డా, లాయర్‌నంటే లాయర్‌లందరూ లాయర్‌లు అంటావా అంటాం. పోలీసులంటే పోలీసులందరూ పోలీసులు అంటావా అంటాం. ఇదొక దరిద్రం ఉంది దేశంలో. సో ఐఏఎస్ ఆఫీసర్లందరూ అతని మీద వచ్చినటువంటి ఆరోపణ నిజమా కాదా అనేటువంటి క్వెషన్ చేయకుండా వెళ్లి నేరుగా చంద్రబాబు నాయుడుకి ఇతని మీద జీవీ రెడ్డి మీద కంప్లెయింట్ ఇవ్వడం. ఒక ఐఏఎస్ ఆఫీసర్‌ని ఇట్లా అంటాడా అతను ప్రెస్ మీట్ పెట్టి అది ఇది అని. ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఏమైనా దిగొచ్చాడా ఏంటి? సో జీవీ రెడ్డి బయట పెట్టినటువంటి అంశాలు నిజమైనవే. కానీ పార్టీ ప్రకారం చంద్రబాబు ఆలోచన ప్రకారం ఒక అధికారిని అందులో ఒక ఐఏఎస్ లెవెల్‌లో ఉన్నటువంటి అధికారి గురించి ప్రెస్ మీట్ పెట్టి దేశద్రోహం చేశాడు అనేటువంటి మాటలు వాడడం అనేది చాలా సెన్సిటివ్ టాపిక్ కదా! జాగ్రత్తగా డీల్ చేసుకొనుంటే బాగుండేది కదా! మార్పనేది రాత్రికి రాత్రి రాదు కదా! అనేటువంటి వెర్షన్‌లో ఆయనున్నాడు. ఈయన కాస్త ఆవేశంగా ప్రవర్తించాడు. మరి అంత దారుణం జరుగుతుంది. అంత ప్రజల డబ్బు నొక్కేస్తున్నారనేటువంటి ఒక ఫీలింగ్‌లో ఈయన ఆవేశపడితే, అవతల ఇంత ఆవేశం పనికిరాదు అని అవతల నుంచి చంద్రబాబు వైపు నుంచి మాటలు రావడంతో ఇంకాస్త ఓర్పు సహనంతో ఈయన మెయింటైన్ చేస్తే బాగుండేది. కానీ ఈయన ఆవేశంగా రాజీనామా చేసి ఏ పార్టీలో చేరను. తెలుగుదేశం పార్టీ బాగుండాలి. నేను లాయర్‌గానే కొనసాగుతాను. నేను ఇటువైపు వెళ్ళే ఆలోచనలో లేదని చాలా క్లియర్ కట్‌గా చెప్పి ఆయన రాజీనామా చేస్తే వెంటనే చంద్రబాబు నాయుడు దాన్ని ఆమోదించేసి పైగా దినేష్ కుమార్‌ని కూడా ఆయన్ని ఆమోదించడమే కాకుండా ఎవరి మీదైతే తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయో దినేష్ కుమార్‌ని కూడా వెంటనే వేరే డిపార్ట్‌మెంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసి ఆయన కింద ఉన్నటువంటి రకరకాల డిపార్ట్‌మెంట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా కట్ చేసేసారు. సో ఇది జీవీ రెడ్డికి సంబంధించినటువంటి బేసిక్‌గా బ్రీఫ్‌గా మనం చెప్పుకోవడానికి జరిగినటువంటి వ్యవహారం. ఎవరి తప్పు ఏంటి అనేది మీరు చెప్పండి. ఈ విషయం మొత్తం విన్నారు కదా! నాకు తెలిసిన సమాచారం ఇది. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. కానీ నా ఓన్లీ రిక్వెస్ట్ ఏంటంటే ఇందులో తప్పు ఎవరిదనిపిస్తుంది? చంద్రబాబుది తప్పు, జీవీ రెడ్డి తప్పు, లేదా ఇద్దరిది తప్పు లేదు, లేదా ఇద్దరిది తప్పుంది. ఈ నాలుగిట్లో ఒక ఆప్షన్ ఉంటది కదా! ఆబ్వియస్‌లీ. జీవీ రెడ్డిది తప్పు, చంద్రబాబుది తప్పు, ఇద్దరిది తప్పు లేదు, ఇద్దరిది తప్పుంది. ఈ నాలుగిట్లో ఒకటి మీరు కింద కామెంట్ చేయండి. ఒక్కసారి వెళ్లి మన ఛానల్ షార్ట్స్ చూడండి. మీకు చాలా హెల్ప్‌ఫుల్ అయ్యే వీడియోస్ ఉంటాయి దాంట్లో. అవర్‌లీ వీడియోస్ చేస్తున్నాం మేము. అవి చూసి ఈ ఛానల్ మీకు హెల్ప్ అవుద్దని నమ్మకం ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. థాంక్ యూ సో మచ్.